హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా యూరోపియన్ల రాక ఫస్ట్ చాప్టర్లో సముద్ర మార్గ అన్వేషణ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాము. ఎవరైతే ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సముద్ర మార్గ అన్వేషణ. అసలు సముద్ర మార్గ అన్వేషణ ఏంటి, అసలు ఈ టాపిక్ ఏంటో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే యూరోపియన్లు. అయితే ఈ యూరోపియన్లు ఇండియాకి వస్తుండే అనమాట. అసలు ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే మెయిన్గా రావడానికి కారణం ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు లభిస్తుండే అనమాట. ఈ ఇండియాలో సుగంధ ద్రవ్యాలు లభిస్తుండే, అందుకే వీళ్ళు వస్తుండే అనమాట. ఎక్కడి నుంచి ఎలా వస్తుండే అంటే ఈ రూట్ నుంచి, ఐరోపా నుంచి, ఆసియా నుంచి ఇలా ఇండియాకి వస్తుండే అనమాట. దీనినే సిల్క్ రూట్ అంటారు. అంటారనమాట. అయితే ఈ సిల్క్ రూట్ అనేది రద్దవుతుంది. దేని ద్వారా రద్దవుతుంది అంటే 4వ క్రూసేడ్ యుద్ధం ద్వారా రద్దవుతుంది. అదేంటో క్లియర్గా చెప్తాను. అయితే ఇది రద్దవ్వడంతో వీళ్ళేం చేస్తారు అంటే ఈ యూరోపియన్లు సముద్రం ద్వారా ఇండియాకి రావాలనుకుంటారనమాట. సముద్రం ద్వారా ఇలా ఇండియాకి రావాలనుకుంటారు. ఇదే సముద్ర మార్గ అన్వేషణ. అసలు ఇలా ఈ మార్గాన్ని కనిపెట్టింది ఎవరు, అసలు ఏంటి టాపిక్ చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ వచ్చేసి ఈ సిల్క్ రూట్ ఎలా రద్దయిందో చూద్దాం ఫస్ట్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ క్రూసేడ్ యుద్ధం ద్వారా సిల్క్ రూట్ అనేది రద్దవుతుంది. అసలు 4వ క్రూసేడ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1453. అసలు క్రూసేడ్ యుద్ధం అంటే ఏంటి అంటే ముస్లింలకు అలాగే క్రైస్తవులకు మధ్య జరిగే మత యుద్ధాలు అన్నమాట. యుద్ధం ద్వారా భూ ఆక్రమణ చేసుకోవడం అన్నమాట. వాళ్ళ క్రూసేడ్ యుద్ధంలో ఎవరెవరు అంటే ఈ టర్కీలోని ఒట్టోమాన్ 2వ మహమ్మద్ అనమాట. ఈ 11వ కాన్స్టాంట్ ఇతను ఎవరు అంటే బైజాంటిన్ రాజు అనమాట. వీళ్ళిద్దరికి మధ్య జరిగినదే ఈ 4వ క్రూసేడ్ యుద్ధం. ఇతనేమో ముస్లిము, 2వ మహమ్మద్. ఈ 11వ కాన్స్టాంటైన్ బైజాంటిన్ రాజు అనమాట. ఈ బైజాంటిన్ రాజధాని ఏంటి అంటే కాన్స్టాంటినోపుల్. అయితే ఇలా మ్యాప్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ కాన్స్టాంటినోపుల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ బార్డర్లో ఐరోపాకి ఆసియాకి మధ్యలో ఉండేదే ఈ కాన్స్టాంటినోపుల్ అనమాట. అయితే ఈ కాన్స్టాంటినోపుల్ అనేది మెయిన్ రూట్ అనమాట. ఈ సిల్క్ రూట్కి మెయిన్ ప్లేస్ ఏంటి అంటే ఈ కాన్స్టాంటినోపుల్. ఇది క్రాస్ చేసుకొని వీళ్ళు ఆసియాకి ఎంట్రీ ఇస్తారనమాట ఈ ఐరోపా వాళ్ళు. సో ఇందులో ఏమవుతుందంటే 2వ మహమ్మద్ గెలుస్తాడు. ఈ కాన్స్టాంటైన్ ఓడిపోతాడనమాట. ఈ ఓడిపోవడం వల్ల వీళ్ళు ఓడిపోవడం వల్ల ఈ 2వ మహమ్మద్ ఏం చేస్తాడు అంటే ఈ కాన్స్టాంటినోపుల్ ఈ సిల్క్ రూట్ని రద్దు చేస్తాడనమాట. సో రద్దు చేయడం వల్ల ఈ కాన్స్టాంటినోపుల్ని స్వాధీనపరుచుకొని ఈ సిల్క్ రూట్ని రద్దు చేస్తారు. రద్దు చేయడం వల్ల ఈ ఐరోపా వాళ్ళకి ఇండియాకి రావడానికి కష్టం అవుతుంది. సో ఆ తర్వాత వీళ్ళు ఈ సముద్ర మార్గం ద్వారా రావాలని డిసైడ్ అవుతారనమాట. సో అదేంటో క్లియర్గా చూద్దాము. అయితే ఇక్కడ మెయిన్గా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కాన్స్టాంటినోపుల్ ప్రజెంట్ నేమ్ ఏంటి అంటే ఇస్తాంబుల్ అనమాట. ఇలా ఇస్తాంబుల్ అని పేరు పెట్టిన వారు ఎవరు అంటే ముస్తఫా కెమల్ పాషా, ఫాదర్ ఆఫ్ టర్కీ అంటారనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్. నెక్స్ట్ సముద్ర మార్గ అన్వేషణలో అసలు ఎలా ఫైండ్ చేశారు, ఎవరెవరు ఫైండ్ చేశారో కంప్లీట్గా నేర్చుకున్నాము. అయితే మెయిన్గా 4 అనమాట, 4 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. 4వ హెన్రీ అనమాట, బార్టిలోమ్యూ డయాస్, అలాగే కొలంబస్, వాస్కోడి గామా. అయితే ఇంకో పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఏ దేశం వాళ్ళు సముద్ర మార్గ అన్వేషణలో పార్టిసిపేట్ చేశారు అంటే పోర్చుగల్ అనమాట. పోర్చుగల్ వారు స్టార్ట్ చేశారు. 4వ హెన్రీ. ఫస్ట్ 4వ హెన్రీ అనమాట, పోర్చుగల్ రాజు ఇతను. అయితే ఇతను అసలు పేరు ఏంటి అంటే ఇన్ఫాంటే ఎన్రిక్ అనమాట. అయితే ఈయన ఏం చేసిండు అంటే నౌకాయాన పాఠశాలను స్థాపించిండు అనమాట. అంటే నౌకా శిక్షణా కేంద్రాలు ఇతను స్థాపించాడు అనమాట. ఇతను నెలకొల్పాడు. అయితే ఇతను ఇలా నౌకాయాన పాఠశాలలు స్థాపించడం వల్ల ఇతనిని హెన్రీ ది నావిగేటర్ అని అంటారనమాట. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హెన్రీ ది నావిగేటర్. 4వ హెన్రీ అనమాట, పోర్చుగల్. అయితే ఇతను ఏం చేసిండు అంటే సముద్ర మార్గం ద్వారా ఇక్కడ లిస్బన్ నుంచి స్టార్ట్ అవుతాడనమాట. లిస్బన్ నుంచి మొరాకో, అంటే మొరాకో ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికా అనమాట. ఇలా ఇక్కడ నుంచి ఇలా మొరాకాకు చేరుకుంటాడనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. ఎవరు అంటే 4వ హెన్రీ. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట.
ఫస్ట్ 4వ హెన్రీ. నెక్స్ట్ వచ్చేసి బార్తులోమ్యూ డయాజ్ 1487లో. ఇతను కూడా పోర్చుగల్ దేశం అన్నమాట. అయితే ఇతను పోర్చుగల్ రాజు 2వ జాన్ ప్రోత్సాహంతో ఇతని ప్రోత్సాహంతో బార్తులోమ్యూ డయాజ్ సముద్ర మార్గం అన్వేషణ చేయడానికి బయలుదేరతాడనమాట. అయితే బార్తులోమ్యూ డయాజ్ ఇక్కడ లిస్బన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా బార్డర్లో, ఆసియా బార్డర్లో ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేరుకుంటాడనమాట. దీనినే ఆఫ్రికా అగ్రం అంటారు. అయితే ఈ ఆఫ్రికా అగ్రం వరకు బార్తులోమ్యూ డయాజ్ చేరుకుంటాడు. అయితే ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఎక్కువ తుఫాన్లు వస్తాయన్నమాట. ఈ ప్లేస్కి ఇతను తుఫానుల అగ్రం అని పేరు పెడతాడనమాట. తుఫానుల అగ్రం, దీనినే కేప్ ఆఫ్ స్టార్మ్స్ అంటారు. దీనినే కేప్ ఆఫ్ స్టార్మ్స్ అంటారనమాట. ఈ కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పేరు పెట్టినది ఎవరు అంటే బార్తులోమ్యూ డయాజ్. అయితే ఇలా కేప్ ఆఫ్ స్టార్మ్స్ అంటే తుఫానుల అగ్రం అని పేరు పెట్టడం వల్ల అందరూ భయపడతారు కదా రావడానికి. అందుకని చెప్పేసి ఈ పోర్చుగల్ రాజు 2వ జాన్ కదా ఆ టైంలో, ఇది తుఫానుల అగ్రం కాదు, కేప్ ఆఫ్ స్టార్మ్స్ కాదు, ఇది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడనమాట. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు అంటే 2వ జాన్ అనమాట. సో ఇది బార్తులోమ్యూ డయాజ్ సెకండ్ పర్సన్ గురించి. ఇక థర్డ్ పర్సన్ వచ్చేసి కొలంబస్ అనమాట. ఇతను స్పెయిన్ రాజుల సహకారంతో ఇతను స్టార్ట్ అవుతాడనమాట. ఇతను పుట్టింది ఎక్కడ అంటే ఇటలీ అనమాట, బర్త్ ప్లేస్ ఇతనిది ఇటలీ. కాకపోతే ఇతను స్పెయిన్ రాజుల సహకారంతో ఇతను సముద్ర మార్గ అన్వేషణ చేయడానికి స్టార్ట్ అవుతాడు. ఎవరి సహాయంతో అంటే ఫెర్డినాండ్ రాజు సహాయంతో 3 నౌకలతో స్టార్ట్ అవుతాడనమాట. ఈస్ట్ సైడ్ వెళ్తే ఇండియా వస్తుందని వీళ్ళు వెళ్తున్నారు కదా, వెస్ట్ సైడ్ వెళ్తే కూడా ఇది ఇండియానే వస్తుందని చెప్పేసి ఇతను ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తాడనమాట. ఇలా వెళ్ళి ఈ కొలంబస్ అనే అతను ఈ కరేబియన్ దీవులకు చేరుకుంటాడు. ఇక్కడ కరేబియన్ దీవుల్లోని బహమస్ దీవిని చేరుకుంటాడనమాట. కొలంబస్ దీవులకు చేరుకుంటాడు. ఎప్పుడు చేరుకుంటాడు అంటే క్రీస్తు శకం 1492 1492 అక్టోబర్ 12కి ఈ కరేబియన్ దీవులకు చేరుకొని బహమస్ దీవిని చేరుకుంటాడనమాట. సో ఇతను ఇది ఇండియా అనుకొని ఇతను రెడ్ ఇండియన్స్ అని పేరు పెడతాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెడతాడు. అయితే కొలంబస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ సైడ్ వెళ్ళినా ఇండియానే వస్తుంది అని అనుకొని ఇటు సైడ్ వెళ్ళి ఇటు స్టార్ట్ అవుతాడనమాట. ఇటు వెళ్ళి ఇక్కడ కరేబియన్ దీవులు ఉంటాయి, కరేబియన్ దీవులను చేరుకుంటాడు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అమెరిగో వెస్పూజీ ఇతను కొలంబస్ కనుక్కున్న అమెరికాను అంటే ఇక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి ఇది ఇండియా కాదు, ఇది అమెరికా అని చెప్పేసి అమెరికాని కనుగొంటాడు. అమెరికాని కనుగొన్న వాళ్ళు ఎవరు అంటే అమెరిగో వెస్పూజీ. అందుకే ఇతని పేరు మీదుగా అమెరికా అని పేరు వచ్చిందనమాట, అమెరిగో వెస్పూజీ. ఇది కొలంబస్ గురించి. లాస్ట్ వాస్కోడి గామా. ఈ వాస్కోడి గామా అనే అతను పోర్చుగల్ అనమాట ఇతనిది. అయితే 2వ ఇమాన్యుయేల్ రాజు సహాయంతో ఇతను సముద్ర మార్గ అన్వేషణ చేస్తాడు. అయితే ఇతను 4 నౌకలతో స్టార్ట్ అవుతాడనమాట. అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్తో ఇతను స్టార్ట్ అవుతాడనమాట. అయితే ఇతను ఎక్కడ స్టార్ట్ అవుతాడు అంటే ఇక్కడ యూరప్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఆఫ్రికా చివర్లో నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఎవరు కలుస్తారు ఇతనికి అంటే ఇతనికి అబ్దుల్ మజీద్ అనే అతను కనిపిస్తాడనమాట. అబ్దుల్ మజీద్ సహాయంతో ఇతను ఇండియాకి చేరుకుంటాడు. ఇది ఇంపార్టెంట్ అనమాట. అబ్దుల్ మజీద్ సహాయంతో ఇండియాని చేరుకుంటాడు. ఇండియాలో ఏ ప్లేస్కి చేరుకుంటారు? ఇండియాలోని కేరళలోని కాలికట్ అనే ప్లేస్ని చేరుకుంటారనమాట. ఈ కాలికట్ని కప్పాడు అని కూడా అంటారు. ఆ డేట్ ఇంపార్టెంట్. 1498 మే 17కి చేరుకుంటాడు. అయితే ఇక్కడ చేరుకునే ముందు 4 నౌకలలో ఒక నౌక కొట్టుకుపోతుంది అనమాట. అంటే వాటర్లో కొట్టుకోబోతుంది, సముద్రంలో కొట్టుకోబోతుంది. ఇంకా 3 నౌకలు మిగులుతాయి అనమాట. ఆ 3 నౌకలకి కమాండర్స్ ఎవరో చూద్దాము. షాన్ రాఫిల్ అనే నౌకకి ఫౌలోడా గామా నాయకత్వం వహిస్తాడనమాట. అంటే కమాండర్ అనమాట, దానికి ఒక లీడర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి షాన్ మిగ్వెల్ అనే నౌక పేరు అనమాట. దీనికి నికోలా కోహిల్వా. నెక్స్ట్ షాన్ గాబ్రియల్. ఈ షాన్ గాబ్రియల్కి కమాండర్ ఎవరు అంటే వాస్కోడి గామా కమాండర్గా ఉన్న నౌక పేరు ఏంటి అని అడగొచ్చు. షాన్ గాబ్రియల్.
ఇది గుర్తుపెట్టుకోండి, 3 ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి కాలికట్కి చేరుకుంటాడని చెప్పాను కదా, ఈ కాలికట్ని కప్పాడు అని కూడా అంటారు. ఈ కాలికట్లో అప్పటి రాజు ఎవరు మరి? ఈ వాస్కోడిగామా వచ్చే టైంకి ఎవరు రాజు అంటే జామోరిన్ రాజు అనమాట. ఇతని అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ. ఇది కూడా నేమ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వాస్కోడిగామా ఇండియాకి వచ్చే టైంలో నార్త్ ఇండియాలోనేమో సికిందర్ లౌడీ అనమాట. ఈ సికిందర్ లౌడీ వచ్చేసి పరిపాలిస్తున్నాడు. సౌత్ ఇండియాలో వచ్చేసి ఇమ్మడి నరసింహరాయలు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇతను తిరిగి వెళ్తాడనమాట. తిరిగి వెళ్ళి క్రీస్తు శకం 1502లో మళ్ళీ వస్తాడనమాట. వచ్చి కాలికట్ని ఆక్రమిస్తాడు. అయితే ఆక్రమించిన తర్వాత 1524లో ఇతను చనిపోతాడనమాట మలేరియా ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే వాస్కోడిగామా వెళ్ళిన తర్వాత కాప్రెల్ అనే అతను వస్తాడనమాట. ఈ కాప్రెల్ అనే అతను బ్రెజిల్ని కనుగొంటాడనమాట. బ్రెజిల్ని కనుగొన్నది ఎవరు అంటే కాప్రెల్. 1500 సంవత్సరంలో వస్తాడు. 1500లో వస్తాడనమాట. ఇది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.